తెలుగు ఇండస్ట్రీలో రాజకీయాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతున్నాయని ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా ఎవరికి వాళ్ళు సొంత అభిప్రాయాలు చెప్తున్నారు తప్ప యూనిటీ మాత్రం లేదు అనేది పదే పదే గుర్తు చేస్తున్నారు. తాజాగా దిల్ రాజు పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా తమ మధ్య అసలు యూనిటీ లేదు అని ఒప్పుకున్నారు. ముఖ్యంగా నిర్మాతల కష్టం వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వం దగ్గరికి కలిసి వెళ్తామని, ఆ తర్వాత పక్కింట్లో ఉప్పు పప్పుకు వెళ్ళినట్లు ఎవరికి వాళ్ళు వెళ్లి సొంత లాభాలు చూసుకుంటున్నారు అంటూ కాస్త గట్టిగానే కౌంటర్స్ వేశాడు దిల్ రాజు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎందుకు సినిమా వాళ్ళందరూ కలిసి ముఖ్యమంత్రిని కలవలేదు అంటూ పవన్ కళ్యాణ్ వేసిన ప్రశ్నకు ఇండస్ట్రీ నుంచి భిన్నమైన సమాధానాలు వస్తున్నాయి. ఇండస్ట్రీ అనేది ప్రైవేట్ రంగం, దానికి ప్రభుత్వంతో పని ఏముంది అంటూ దామోదర్ ప్రసాద్ లాంటి సీనియర్ నిర్మాతలు చేసిన కామెంట్స్ బాగా మంట పుట్టిస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వంతో పని లేదు అనుకుంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్లి దేహి అని అడిగారు అని అల్లు అరవింద్ లాంటి వాళ్ళు స్ట్రైట్ క్వశ్చన్ చేశారు. అలాగే దిల్ రాజు కూడా ఈ రోజు అదే మాట్లాడారు. ప్రభుత్వం అనేది సినిమా ఇండస్ట్రీకి పెద్దన్న లాంటిది అని, అందులో పవన్ కళ్యాణ్ తమకు బాగా కావలసిన వాడు అని, ఆయన తిట్టినా కూడా పడతామని చెప్పాడు రాజు. ఇదే సమయంలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మరోలా స్పందించాడు. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఉండి ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాల గురించి ఆయన కౌంటర్ వేశాడు. కళాకారులు ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం ఏముంది, అది కూడా వెంటనే కలవాల్సిన అవసరం ఏమీ లేదు కదా అని చెప్పాడు ఆయన. రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ మీద ఇప్పుడు కౌంటర్స్ కూడా బాగానే పడుతున్నాయి. మీదేం పోయింది, సినిమాలో నటించినందుకు మీకు డబ్బులు బాగానే వస్తాయి, మీకు డబ్బులిచ్చే నిర్మాత ఎన్ని కష్టాలు పడుతున్నాడు అనే విషయం మీకు తెలియదు కదా, ఇక మీడియా ముందు నీకు నచ్చినట్లు మాట్లాడతారు అంటూ నటకిరీటిపై సెటైర్లు పేలుతున్నాయి. ఇండస్ట్రీ అన్న తర్వాత ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా ఉండాలని, ఎవరికి వాళ్లే యమునా తీరే అన్నట్లు ఉంటే ఇక్కడ ఏది నడవదు అని నిర్మాతలు చెప్తూనే ఉన్నారు. అదే సమయంలో తమ మధ్య అంత యూనిటీ లేదు అనే విషయం కూడా వాళ్లే ఒప్పుకుంటున్నారు. నిన్న అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి ఈ రోజు దిల్ రాజు పెట్టాడు. రేపో ఎల్లుండో ఆ నలుగురులో నేను లేనా అంటూ సురేష్ బాబు కూడా ప్రెస్ మీట్ పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఇటు అల్లు అరవింద్ అయినా అటు దిల్ రాజు అయినా మీడియా ముందుకు వచ్చి చెప్పింది మాకేం తెలియదు, మేము ఆ నలుగురులో లేము అని. మరి వాళ్ళు లేకపోతే ఇండస్ట్రీలోని థియేటర్స్ అన్ని ఎవరి చేతిలో ఉన్నాయని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. తన చేతిలో కేవలం 15 థియేటర్లు మాత్రమే ఉన్నాయని అల్లు అరవింద్ చెప్తుంటే, ఏపీ తెలంగాణలో కలిపి కేవలం 50 థియేటర్లు మాత్రమే మా చేతుల్లో ఉన్నాయంటున్నాడు దిల్ రాజు. మరి 1500 యాక్టివ్ థియేటర్స్ లో కేవలం 65 థియేటర్స్ వీళ్ళిద్దరి చేతిలో ఉంటే మిగిలిన థియేటర్స్ ఎవరి చేతిలో ఉన్నట్లు? వీళ్ళు చెప్తున్న లెక్క అయితే ఎగ్జిబిటర్స్ చెప్పినట్టు ఇండస్ట్రీలో నడవాలి, కానీ ఆ పరిస్థితి ఉందా అంటే లేదు. ఇక్కడంతా ఎవరికి వాళ్ళు తమ స్వలాభం చూసుకుంటున్నారని అర్థమవుతుంది. ఇది మారాలి అంటే డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, ప్రొడ్యూసర్ ముగ్గురు కలిసి మాట్లాడుకోవాలి. అది నిజంగా జరుగుతుందా అంటే అనుమానమే.